ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈరోజు అయితే ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే దానికోసము ఉసిరికాయలు 1 కిలో తీసుకున్నాను. ఇవి ఏంటంటే హైబ్రిడ్ ఉసిరికాయలు దొరికినాయి అండి మా హస్బెండ్కి అయితేని. నాటు ఉసిరికాయలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ ఉసిరికాయని శుభ్రంగా కడిగేసి తడారిపోయిన తర్వాత చిన్న నాట్లు కింద పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే 1 కిలో ఉసిరికాయలకి ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండు కొంచెం హాట్ వాటర్లో నానబెట్టి గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో అది ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్. ఇవి ఉసిరికాయలకి అయితే కంపల్సరీగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇవి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 5 స్పూన్స్ ఆవాలకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు అనమాట. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నాను. అవి మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బాండీలో పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వాడాను. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే పల్లీల నూనె వేసుకోవాలి. ఈ 2 ఆయిల్స్ వాడితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకే ఆయిల్ వాడినా కూడా అంత టేస్ట్ అనిపించదు. సో ఇలా ఒక్కొక్క ఉసిరికాయ వేసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో తిప్పుకోవాలి, చాలా సున్నితంగా తిప్పుకోవాలి ఇవి, ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. ఆయిల్లో బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట అది లోపల. సో దానికోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం తిప్పుకోవడం ఆలస్యం అయితే మాత్రం కింద ఇట్లాగా అదిగొండి చూడండి, చూపిస్తున్నాను కదా, అట్లాగా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి అవి విడిపోతాయి కూడా. మనం గట్టిగా తిప్పేసామంటే మాత్రం విడిపోతాయి. అలా విడిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక్కొక్కటి రోల్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇట్లా ఫ్రై అయిపోవాలి ఇవి ఎందుకు ఫ్రై చేస్తామంటే ఈ ఉసిరికాయల్లో కొంచెము వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ చేయడం కోసం అనేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుందండి. కానీ ఇవి ఇట్లా మధ్యలో మాత్రం కలుపుతూ ఉండాలి. మధ్యలో కాదు, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. సో ఇవి ఇలా ఎగుతున్నప్పుడు ఏంటంటే ఒక 3 నిమ్మకాయలు అనమాట, కొంచెం పెద్ద సైజే ఉన్నాయి. 3 నిమ్మకాయలు అయితే రసం తీసుకుని పక్కకు పెట్టాను. ఇలా నిమ్మకాయ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. సో దానికోసం ఇదిగోండి చూసారు కదా, ఉసిరికాయలన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏంటంటే ఘాట్లు పెట్టాం కదా మనం ఆల్రెడీ. సో ఆ ఘాట్లు కొంచెం లైట్గా కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రై అయిపోయినట్టు. మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే మాత్రం ఇట్లా ముక్కల కింద విడిపోతాయి అవి. సో దానికోసం అనేసి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఘాట్లు కనిపిస్తే సరిపోతుందండి. కొంచెం నాకైతే ఎక్కువే ఫ్రై అయినాయి, ఎందుకంటే మా పిల్లలు ఇదిలోను. సో ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. కొంచెం పళ్ళెం లాంటి దానిలో వేసుకోవాలన్నమాట. సో ఆ ఉసిరికాయలని తీసేసిన తర్వాత సేమ్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అందులో కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టేశాను. చాలా వరకు తీసేసానండి ఆయిల్. పక్కకు పెట్టేసిన తర్వాత ఆ మిగిలిన ఆయిల్లో మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా. సో ఆ చింతపండు గుజ్జుని వేసేసి దాన్ని మెల్లగా తిప్పుకుంటూ దాన్ని ఉడకనివ్వాలండి ఆ ఆయిల్లోనూ. అది ఎంతవరకు అంటే కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీ అనేది థిక్గా అవుతుంది. రెండోది ఏంటంటే చుట్టూరు కూడా ఆయిల్ అనేది వస్తుందండి. చింతపండు బాగా ఉడకాలి, ఎందుకంటే చింతపండులో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది. అదంతా ఎవాపరేట్ అయ్యే వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అది కింద అడుగంటేసి మాడిపోతుంది తొందరగాను. అందుకోసం ఇట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ బాగా ఆయిల్లో ఉడికించుకోవాలి. సో అది ఉడికిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే కనుక ఆయిల్ అనేది సైడ్స్ నుంచి పైన మొత్తం తేలిపోతుందండి మనం వేసిన ఆయిల్. సో అంత కొంచెం కన్సిస్టెన్సీ కూడా థిక్గా వస్తుంది అనమాట. సో అంతవరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి చింతపండు గుజ్జుని. సో ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే నేను ఏం చేశానంటే వెల్లుల్లిపాయలు, ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలేమో మొత్తం పొట్టంతా తీసేసి నీట్గా ఒలుచుకున్నాను. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు మాత్రం పైన ఉన్న వైట్ పొట్టంతా తీసి పక్కకు పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే మొత్తం ఒలవకుండా ఉంచుకున్నామో ఆ వెల్లుల్లిపాయలు, తొక్కతో ఉన్న వెల్లుల్లిపాయలు అనమాట, వాటిని అయితేనేమో కొంచెము పల్స్ గ్రైండ్ చేసుకోవాలి. 1 పల్స్ గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ లోపు ఏంటంటే మనకి చింతపండు కూడా మొత్తం చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉడికిపోయింది. సో ఇంతవరకు నాకు ఆ 100 గ్రామ్స్ చింతపండు ఉడకడానికి నియర్లీ 25 మినిట్స్ పట్టింది. సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను. కొంచెం టైం పడుతుంది, బట్
కానీ అదంతా అవ్వడానికి మాత్రం నాకు ఒక 25 మినిట్స్ వరకు టైం పట్టిందండి. ఇలా మొత్తము అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు దాన్ని బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ తర్వాత ఒకటి పొడి గిన్నె తీసుకుని అందులో ఒక 1.5 కప్పు కారము, ఆల్రెడీ 5 స్పూన్స్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అది 1/2 కప్పు వరకు ఉప్పు పట్టింది. సాల్ట్ కారము అనేది మన టేస్ట్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అవి మాత్రం చూసుకుని వేసుకోవాలి. ఉప్పు ఒక్కసారి వేసుకుంటే కనుక ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము, తక్కువైతే థర్డ్ డే మళ్ళీ తిరిగి కలుపుతాం కదా, మూడో రోజు పచ్చడి ఏదైనా సరే మూడో రోజు కలుపుకున్నప్పుడు దాన్ని బట్టి మనము సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కూడా అంతేనండి, కొంచెం తక్కువ వేసాను నేనైతేనే, ఎక్కువ కారం కూడా ఇదే కదా అనేసి కొంచెం తక్కువ వేసాను అనమాట. కారము మన టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు అండ్ ఆవాలు మెంతుల పొడి ఉంది కదా అది. ఆ తర్వాత అందులోకి పల్స్ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయల ముద్ద ఉంది కదా, అది యాడ్ చేశాను. ఆ తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న చింతపండు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు అనమాట. తర్వాత వెల్లుల్లి రెబ్బలు మొత్తం పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాం కదా, సో నిమ్మరసం కూడా వేసి గింజలు లేకుండా వేసుకోవాలండి. సో గింజలు లేకుండా వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు చెప్తున్నాను కదా, సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. మీకు డౌట్ ఉంది అనుకుంటే కనుక కారము, పులుపు, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ సరిపోయినాయా లేదా అని ఇట్లా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మనం చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం తక్కువే వేసుకోండి ఫస్ట్, తర్వాత మనం థర్డ్ డే కలుపుకున్నప్పుడు లేదా ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత అన్నా సరే మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుందండి. సో నాకు కొంచెం కారం తక్కువ అయింది, అందుకోసం అనేసి మళ్ళీ కారం అనేది యాడ్ చేశాను అనమాట. సో తర్వాత ఏంటంటే అందులో మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, సో ఆ ఉసిరికాయలని కూడా యాడ్ చేయాలి. ఉసిరికాయలు వేసిన తర్వాత మాత్రం చాలా ఇది సున్నితంగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం గట్టిగా కొంచెము వేలు అదిమినట్టు కలిపాము అంటే కనుక కాయలన్నీ విడిపోయి ముక్కలు పీసుల కింద అయిపోతాయి. అందుకోసం అనేసి కాయలు విడిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఉసిరికాయలు కలుపుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఉసిరికాయలు ఫ్రై చేసిన తర్వాత చింతపండు ఉడికించడానికి ముందు కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టాం కదా, సో అదే ఆయిల్ సరిపోతుందండి. నాకు దగ్గర ఒక 3/4 లీటర్ పట్టింది, 750 ml ఆయిల్ పట్టిందండి ఇందులోకి అయితే 1 kg ఉసిరికాయలకి. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కానీ కలిపేటప్పుడు మాత్రం ఉసిరికాయలు విడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా కాయలు విడిపోకుండా నీట్గా కలిపేసుకుంటే మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది థర్డ్ డే మళ్ళీ తిరగ కలుపుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉప్పు, కారం, పులుపు అవన్నీ సరిపోయినాయా లేదా అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే కనుక నిమ్మకాయ జ్యూస్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. పులుపుకి అయితే సాల్ట్ కావాలితే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, కారం కావాలితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ డే అయితే బాగా తెలుస్తుంది. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇది 1 year పాటు ఎగ్జాక్ట్గా బయట ఇట్లా జాడీలో పెట్టుకుంటే కనుక 1 year పాటు నిలువ ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.